హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా చేసుకునే పప్పుచారు చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, 3 టమాటోస్, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. పెట్టుకున్న కందిపప్పు అండి. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నామండి. తర్వాత టమాటోస్, తర్వాత కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, ఆయిల్. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసామండి. ఇప్పుడు మనకు 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. అప్పుడు పప్పు బాగా కుక్ అవ్విద్ది. పప్పుచారుకి నేను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలా కొంచెం వాటర్స్ నానబెట్టుకొని ఉంచుకోండి. పప్పు ఉడికిన తర్వాత మనం ఈ చింతపండు రసం అందులో యాడ్ చేద్దాం. కుక్కర్ కూడా విజిల్స్ అన్నీ 8 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసుకొని పప్పు మీద ఉక్కుకుందామండి. కుక్కర్ ఆవిరి పోయిందండి. ఇప్పుడు మూత తీసుకుందాం ఒకసారి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మెదుపుకుందాం. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి సొరకాయ ముక్కలు యాడ్ చేద్దాం. సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి తర్వాత చింతపండు రసమే యాడ్ చేద్దామండి. మళ్ళీ పప్పు స్టవ్ మీద పెట్టానండి. సొరకాయ ముక్కలు ఉడకాలి కదా. ఒక 5 మినిట్స్ సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసం యాడ్ చేద్దాం. సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేద్దాం. ముందుగానే నానబెట్టుకున్నాం కదండి చింతపండు. ఇలా రసం యాడ్ చేద్దామండి. రసం యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది బాగా మరగాలండి. పప్పుచారు చూడండి బాగా మరుగుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందామండి. పప్పుచారు బాగా మరిగితే టేస్ట్ కూడా బాగుంటుందండి. పప్పుచారు మరిగిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు యాడ్ చేసుకుందాం టేస్ట్ తగ్గట్టు. ఉప్పు లాస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటికి ఉప్పు పెట్టేసిద్దండి ముందుగా వేసుకుంటే. అందుకే లాస్ట్ వేసుకుంటే అంటే మనం పప్పుచారు ఇంకా తాలింపు పెట్టేస్తాం 5 మినిట్స్ లాగా వేసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. పప్పుచారుకి కానీ ఆ సొరకాయ ముక్కలకు కానీ. పప్పుచారు మరిగిందండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుచారు తాలింపు పెట్టుకుందామండి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు పప్పుచారుకి తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇందులో 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆఫ్ తాలింపులు. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. తాలింపులు కొంచెం వేగాయండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. ఎల్లుల్లిపాయ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలండి. ఇట్లా వేగిపోయాయండి. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేద్దాం. ఎండుమిర్చి కూడా వేగిందండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి పప్పుచారు యాడ్ చేద్దాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పుచారు మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.